కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించి ప్రత్యేకంగా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ రిఫర్ చేయాలి, ఇలాంటి డౌట్స్ ఉంటే సిఎస్బిఐఎస్ అకాడమీని కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించి నా పర్సనల్ అపాయింట్మెంట్ ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. ట్రంప్ వెనిజులా దేశం మీద విరుచుకు పడుతున్నారు. ఎవరైనా సరే వెనిజులా దగ్గర గ్యాస్, ఆయిల్ కొనుక్కుంటే వాళ్ళపైన శాంక్షన్స్ వేస్తాను, 25% ఎడిషనల్ టారిఫ్స్ వేస్తానని చెప్పి ట్రంప్ అన్ని దేశాలని బెదిరిస్తున్నారు. మనకు తెలుసు సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాల్లో వెనిజులా దగ్గర హ్యూజ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. మిడిల్ ఈస్ట్ తర్వాత అంతటి ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ ఉంది వెనిజులాలోనే. అసలు వెనిజులా ఎకానమీయే ఆయిల్ బేస్డ్ ఎకానమీ అనమాట. ఇండియా, చైనా, వియత్నాం, సింగపూర్ ఇలా చాలా దేశాలు వెనిజులా నుంచి ఆయిల్ కొనుక్కుంటాయి. అయితే వెనిజులా దగ్గర నుంచి ఎవరైనా ఆయిల్ కొనుక్కుంటే మేము వాళ్ళపైన ఆంక్షలు విధిస్తాం, టారిఫ్స్ విధిస్తామని చెప్పి ట్రంప్ ఇప్పుడు అందరినీ బెదిరిస్తున్నారు. ట్రంప్ 1.0లో కూడా వెనిజులా పైన విరుచుకుపడ్డారు. అసలు వెనిజులాకి ట్రంప్కి ఎందుకు పడదు? బేసికల్గా వెనిజులా అనేది ఒక సోషలిస్ట్ ఎకానమీ. 2 decades బ్యాక్ హ్యూగో చావెజ్ ఉండేవాళ్ళు వెనిజులాలో. వెనిజులా చాలా ఆయిల్ రిచ్ కంట్రీ, కానీ సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యే కంట్రీ. అక్కడ ఏం నమ్ముకున్నారంటే మొత్తం ఆయిల్ రిజర్వ్స్లో వచ్చే లాభాల్లో ప్రజలందరికీ పంచాలని నమ్ముకున్నారు. సోషలిస్ట్ భావజాలంతో ముందుకెళ్లారు. బొలీవియన్ సోషలిజం ఫాలో అయ్యారు. అంతేకాదు సోషలిస్ట్ దేశాలతో చాలా దగ్గరగా మూవ్ అయ్యారు. క్యూబా లాంటి దేశాలు కూడా ఆయిల్ ఇచ్చేవాళ్ళు అనమాట. అమెరికాకి ఇది నచ్చలేదు. అసలు అమెరికాకి వెనిజులా లిబరల్ డెమోక్రసీ కావాలని కోరిక. అంతేకాదు వెనిజులా దగ్గరున్న గ్యాస్ అండ్ ఆయిల్ మీద అమెరికా కనుంది. ఒకప్పుడు అమెరికన్ ప్రైవేట్ కంపెనీస్ స్టేక్ అక్కడ ఉండేదన్నమాట వెనిజులా ఆయిల్ కంపెనీస్ మీద. దాన్ని మొత్తం ఎత్తేశారు హ్యూగో చావెజ్. దాంతో అమెరికాకి వెనిజులా అంటే కోపం వచ్చింది. అంతేకాదు హ్యూగో చావెజ్ బ్యాంక్ ఆఫ్ సౌత్ అని చెప్పి వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్స్కి ఆల్టర్నేటివ్గా ఒక బ్యాంక్ కూడా తీసుకొచ్చారనమాట. ఒక ఐడియా కూడా తీసుకొచ్చారు. ఎందుకంటే వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్లో అప్పులు తీసుకోవాలంటే వాళ్ళ కండిషన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. కానీ బ్యాంక్ ఆఫ్ సౌత్లో అలాంటి కండిషన్స్ ఉండవు అనమాట. ఇలా చాలా ఆల్టర్నేటివ్ పాలసీస్ తీసుకొచ్చారు. అప్పటి నుంచి వెనిజులా అంటే అమెరికా కంటగింపు. వెనిజులా దివాలా తీసేదాకా అమెరికా అసలు ఊరుకోలేదు. అంతెందుకు అరబ్ కంట్రీస్తో మాట్లాడి ఆయిల్ ప్రొడక్షన్ విపరీతంగా పెంచి ఆయిల్ రేట్లు పడిపోయేలా చేసి వెనిజులా ఆయిల్ నుంచి పాపం వెనిజులా మొత్తం ఎకానమీ మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం ఆయిల్ మీద ఆధారపడేది. అలాంటి ఆయిల్ రేట్స్ ఒకటేసారి పడిపోవడం వల్ల వెనిజులా దివాలా తీసింది. వెనిజులా ఇన్ఫ్లేషన్, సెవియర్ ఇన్ఫ్లేషన్, అక్కడ ప్రజలు ఆకలితో పక్కపక్క దేశాలన్నీ వెళ్ళిపోయారనమాట. అక్కడ ప్రజలు ఇమిగ్రెంట్స్గా అమెరికా లాంటి దేశాలు కూడా తరలి వెళ్ళిపోయారు. ఇలాంటి పరిస్థితి వెనిజులాకు రావడానికి కారణం వెనకాల అమెరికా అనమాట. ఇటువంటి టైంలో ఇప్పుడు వెనిజులా ఇప్పటికి కూడా ఇమిగ్రెంట్స్ని ఎక్కువ మందిని పంపిస్తుందని చెప్పి, వెనిజులాలో ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలని చెప్పి, వెనిజులాలో డెమోక్రసీ రావాలని చెప్పి ట్రంప్ వెనిజులాతో ఎవరన్నా మీరు వ్యాపారం చేస్తే మేము ఊరుకోము, వాళ్ళపైన టారిఫ్లు వేస్తాము, వాళ్ళపైన శాంక్షన్లు వేస్తామని చెప్పి ఇప్పుడు బెదిరిస్తున్నారు. ఎలా అయినా సరే బై హూక్ ఆర్ క్రూక్ వెనిజులాని దారికి తీసుకురావాలని చెప్పి ట్రంప్ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో ఆధ్వర్యంలో ఒక క్రిమినల్ గ్యాంగ్ ట్రైన్ డి అరగోవా, ఈ గ్యాంగ్లో మెంబర్స్ చాలామంది అక్కడ ఇమిగ్రేషన్స్ని ప్రోత్సహిస్తున్నారు. వీళ్ళందరూ అమెరికాకు వచ్చి యాంటీ అమెరికా యాక్టివిటీస్ చేస్తున్నారు. అమెరికాలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వీళ్ళందరికీ యాంటీ అమెరికా సెంటిమెంట్స్ ఉన్నాయి. వీళ్ళందరినీ మేము రానివ్వం, కావాలని చెప్పి వెనిజులా వీళ్ళని ప్రోత్సహిస్తుంది. అందుకే వెనిజులా మీద మేము శాంక్షన్స్ వేస్తున్నామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా, హైటీ, నికరాగ్వా మరియు వెనిజులా నుంచి దాదాపు 5 లక్షలకు పైగా ఇమిగ్రెంట్స్ని డిపోర్ట్ చేసేస్తారంట. సో దీనిలో వెనిజులా నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ కూడా చాలామంది ఉన్నారని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే వెనిజులా దగ్గర ఎక్కువగా ఆయిల్ కొనుక్కునే దేశం చైనా. ఇండియా కూడా బాగానే కొనుక్కుంటుంది. సో ఇప్పుడన్నీ ఈ దేశాల మీద ట్రంప్ ఆంక్షలు విధిస్తారా, ఈ దేశాల మీద ట్రంప్ టారిఫ్ విధిస్తారా, మనం వేచి చూడాలి.